రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కోసం ప్రభుత్వం జిల్లాకు 2 కోట్ల నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు 60 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వయంగా కలెక్టర్లకు అందజేశారు. జిల్లాల్లో ఎదురయ్యే అత్యవసర అవసరాలు తీర్చడం కోసం ప్రతి కలెక్టర్కు 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. మే 10 నుంచి వారం రోజుల పాటు రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం చెక్కులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కలెక్టర్ల నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగమంతా తమ శక్తియుక్తులను, వ్యూహ చతురతను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. ఈ మేరకు 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అటవీ భూములకు కూడా రైతు బంధు పథకం వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రైతు బంధు పథకంపై కలెక్టర్లతో నిర్వహిస్తున్న సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అటవీ హక్కుల చట్టం పత్రం ఉన్న వారికి కూడా ఎకరాకు 4,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ సూచించడంతో వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 93,000 మందికి పైగా రైతులకు 3 లక్షల ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమ శాఖ విధి విధానాల ప్రకారం లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటిన క్రీడాకారులపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటిన 5 రాష్ట్రాలకు చెందిన 18 మంది క్రీడాకారులు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు అన్ని విధాలుగా సాయం చేస్తారు.